మంచిగా ఉంది బ్రో. మంచి ఏదో హిస్టరీ ఉన్నట్టుంది. ప్రభాస్ కి మూవీ మంచి హిట్ కొట్టేటట్టు ఉంది. టీజర్ చూశాను ఇప్పుడే, మంచిగా ఉంది, పర్లేదు. రాధాశ్యామ్ కంటే ఇది బెటర్ అనిపిస్తుంది. మరి హారర్ సినిమా కదా, అలానే కామెడీ కూడా ఉంది. ప్రభాస్ గారు సెట్ అవుతుంది అంటారు, ఎందుకంటే సలార్ తర్వాత ఒక మాస్ హీరో అని చెప్పి పేరు వచ్చింది కదా. కుడుతుంది బ్రో. ఇప్పుడు మిర్చి గానీ, ఫన్నీ మూవీ గానీ, హర్రర్ మూవీ గానీ, హర్రర్ మూవీ మరీ అంత అనిపిస్తలేదు, కానీ ఈ మూవీ చూడాలి, పర్లేదు. డైలాగ్ అయితే మంచిగా ఉంది, ఇటు కొడుతుంది. ప్రభాస్ సెట్ అవుతుంది హర్రర్ మూవీ, కామెడీ కూడా సెట్ అవుతుంది దీనికి. అందరు చాలా మంది ఏమంటారంటే ఇందులో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయినాయి, ఆల్మోస్ట్ మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ మీదే తీసారు అన్నట్టుగా అంటున్నారు. విఎఫ్ఎక్స్ ఇప్పుడు నార్మల్ అయిపోయింది బ్రో, అన్ని దానిలో తీస్తారు. ఈ మూవీ అయితే ట్రైలర్ అయితే మంచిగా ఉంది, వచ్చాక చూడాలి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి పండగ అంటారా? పండగే మూవీ అయితే, పండగే. సూపర్ ఉంది అన్న, బాగుంది. టీజర్ అంటే బాగా ఓల్డ్ లుక్ లోని మొత్తం చాలా బాగుంది. సో మరి చాలా మంది విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి టీజర్ లో, మరి మూవీ మొత్తం ఇట్లనే ఉంటే కష్టం అని అంటున్నారు, మీరేమంటారు? అంటే ఇట్లాంటివి ఉండాలన్న సినిమాలు, అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ప్రేమ సినిమాలు, ఫైట్లు ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి కూడా సినిమాలు ఉండాలి ఇండస్ట్రీలో. సో మరి మన ప్రభాస్ గారి వింటేజ్ లుక్ వచ్చింది కదా, ఇప్పటి వరకు మనం చూసుకుంటే సలార్, కల్కితో మాస్ హీరో అయిపోయారు ప్రభాస్ గారు. మళ్ళీ వింటేజ్ లుక్ అంటే మన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అంటే యాక్సెప్ట్ చేయాలన్న కంపల్సరీగా. ఇట్లాంటి చాలా మంది కూడా ఎట్లా ఇష్టపడుతుండ్రు అంటే అమ్మాయిలను చూసి అట్రాక్షన్ గా హీరోయిన్లు చూపించాలనుకుంటారు, కానీ ఇట్లాంటి మూవీలు కూడా ఉండాలి. సో మరి మాస్ హీరో అయిన ప్రభాస్ గారికి ఇప్పుడు కామెడీ సెట్ అవుతుంది అంట? కామెడీ సెట్ అవుతుంది అన్న, 100% సెట్ అవుతుంది. ఐ మీన్ పెద్ద హీరో కదా, ఎంతైనా వాటి తగ్గట్టు అవి ఉంటాయి, వీటి తగ్గట్టు ఇది ఉంటది అన్న. బాడీ లాంగ్వేజ్ ఎలా అనిపించింది? ఫిట్నెస్ 7 అడుగులు ఉంటాడు, బాగుంటాడు కదా. ఎంతైనా మూవీ అయితే సూపర్ ఉంటది అన్న, ఇట్టు కొట్టిద్ది 100%. ట్రేజర్ అట్లా ఉందంటే మూవీ వచ్చినాక ఎట్లుంటది చెప్పండి మీరే. ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. అతను యాక్టింగ్ అవసరంగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లోకెల్లా ఇదైతే ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. రాజ్యసభ అయితే చాలా బాగుంది, చూశాను అఫీషియల్ ట్రైలర్, చాలా బాగుంది. సో మరి ఎక్కువ గ్రాఫిక్స్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు, దాని మీద ఏమంటారు? అదేం లేదు. ఇప్పుడున్న ట్రెండ్ కి అదే కరెక్ట్. మరి మాస్ హీరో అయిపోయారు ప్రభాస్ గారు, సలార్ ఇంకా కల్కి తర్వాత మళ్ళీ ఒక కామెడీ సైడ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉంటేనే అవుతుంది అది. సో ఇప్పటి వరకు అయితే మంచిగా వచ్చినాయి, ఇప్పుడు వచ్చేది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి వింటేజ్ లుక్ లో ఎలా కనిపించారు ప్రభాస్ గారు? చాలా బాగుందండి, లుక్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్, వండర్ఫుల్ గా ఉంది. ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు, వండర్ఫుల్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి నిజంగా, అసలు పీక్స్ వెళ్ళిపోయింది ఎక్కడికో. అసలు ఆ హర్రర్ కాన్సెప్ట్, ఆ విజువల్స్, కామెడీ టైమింగ్ ఏంటంటే స్టోరీ, అసలు మనకేం స్టోరీ రివీల్ చేయలేదు, కానీ ప్రభాస్ గారిని అయితే మాత్రం కొత్తగా చూపిస్తున్నారు. చాలా గ్లామర్ గా ఉందండి అసలు ఆ టీజర్. అసలు మన ప్రభాస్ గారి లుక్స్ కూడా అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో మామూలుగా లేదు. అసలే డార్లింగ్స్ ఎక్కువ ఉన్నారు ఆయనకి. కాలేజ్ స్టూడెంట్లు, అమ్మాయిలు, ఆంటీలు, ముసలోళ్ళు, రేపో మాపో చచ్చిపోయేది కూడా ప్రభాస్ గారు లవరే. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో చూశాక నాకు తెలిసి దిండి కింద ప్రభాస్ గారి ఫోటో పెట్టుకుంటారేమో, నిజంగా అంత భయంకరంగా ఉన్నాయి విజువల్స్. అసలు చాలా బాగుందండి. ప్రభాస్ గారు అంటే ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనకి ప్రతి ఫంక్షన్ లోను ప్రతి డైరెక్టర్ చెప్పేదే, కానీ మనకి తెలుస్తుంది. ఈ సలార్లు గుద్దితే 100 మంది ఎగిరిపోవడాలు, 1000 మంది అలా వెళ్ళిపోవడాలు, ఒక లుక్ తో సినిమాని అసలు అలా టర్నింగ్ పాయింట్ చేసేస్తారు ఆయన. ఆ లుక్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ సలార్ గాని, కల్కి గాని ఎన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ కామెడీ జోనర్ లో అంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో మారుతి గారు 2 హీరోయిన్లు కాదు 3 పెట్టి నాకు ఒక లవ్ సాంగ్ కావాలని చెప్పి కోరి అనమాట సాంగ్స్ అయి చేయించుకున్నారు. స్టార్టింగ్ లో మారుతి గారి డైరెక్షన్ అన్నప్పుడు చాలా మంది కూడా అరే ఇక్కడ ఈయన ఇక్కడ ఆయన ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. సో ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్చువల్ గా టీజర్ వచ్చేసి ఇది మామూలుగా కట్ చేయలేదు, టీజర్ కట్ బాగా చేశారు. ఎందుకంటే ఒక తాత ఆస్తిని మనవడు ఎలాగా చేసుకుంటాడు, అంటే ఎలాగా సంపాదించుకుంటాడు అనేది ఒక కామెడీ జనర్. అంటే మనకి మారుతి గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలన్నీ కూడా మనకి అది టైమింగ్ వేరే, అంటే డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటది అనమాట. దీన్ని ప్రభాస్ గారు ఒక పెద్ద స్టార్ అయి ఉండి, ఒక పెద్ద సలార్ గాని, కల్కి గాని, అంతకు ముందు వచ్చిన చాలా పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక కామెడీ జోనర్ యాక్సెప్ట్ ఎలా చేస్తారు ప్రజలు అనేది మైండ్ లో పెట్టుకుని తీయాలంటే ఎన్ని రాత్రులు దానికోసం చర్చించుకుని అసలు డైలాగ్ వర్షన్ ఎలా ఉంటే బాగుండని చూసి అవుట్పుట్ అయితే మాత్రం ఒక రకంగా ఇచ్చాడు అనమాట.